అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి పండుగ స్పెషల్ ప్రసాదంగా పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. ఖచ్చితమైన కొలతలతో పాల తాలికలు ఎలా చేయాలో చాలా సులువుగా స్టెప్ బై స్టెప్ చూపించడం జరిగింది. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయగలరు. పాల తాలికలు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, సగ్గుబియ్యం, పాలు, బెల్లం, నెయ్యి, ఉప్పు, యాలకుల పొడి మరియు డ్రై ఫ్రూట్స్. ముందుగా 3 స్పూన్లు లేదా పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని గిన్నెలోకి వేసి నీళ్లు పోసి ఒక్కసారి శుభ్రం చేసుకొని మళ్ళీ నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యం పిండిని తీసుకొని ఇలా ప్లేట్లోకి జల్లించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు తీసుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు మరియు 2 స్పూన్ల బెల్లం వేసి కలిపి మరిగించుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి అంతా కరిగి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు జల్లించుకున్న బియ్యం పిండిని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతికి నీళ్లు రాసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ మేము పొడి బియ్యం పిండిని తీసుకున్నామండి. మీరు తడి బియ్యం పిండిని తీసుకున్నట్లయితే 1 కప్పు పిండికి 1/2 కప్పు నీళ్లు అయితే సరిపోతాయండి. పిండిని ఇలా అంతా ముద్దలా చేసుకోవాలండి. చూడండి, మనం కలుపుకున్న పిండి ఈ విధంగా ఉండాలండి. తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని చేతులతో ఈ విధంగా తాలికలు చేసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఎంత కావాలనుకుంటే అంత పొడవుగా తాలికలు చేసుకోవచ్చండి. అలాగే వీటిని ఉడికించేందుకు వీలుగా ఉండేలా చేసుకోవాలండి. అలాగే ఇవి మరీ పలుచగా లేదా మందంగా లేకుండా ఈ విధంగా ఉండేలా చేసుకోవాలండి. ఒకవేళ మీకు తాలికలు చేతితో చేయడం ఇబ్బందిగా ఉన్నట్లయితే మురుకులు చేస్తాం కదండి, అందులో పెద్ద రంధ్రం ఉన్న దాంట్లో పిండిని ఉంచి ఈ విధంగా తాలికల్లాగా ఒత్తుకోవచ్చండి. తాలికలను ఇలానే కాకుండా చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చండి. ఈ బియ్యం పిండి నుండి కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇందులో కొద్దిగా నీళ్లు కలిపి చివర్లో ఉపయోగిస్తామండి. తాలికలు రెడీ అండి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. కాస్త స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారైతే 2 స్పూన్ల బెల్లం ఎక్కువ వేసుకోవచ్చండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి గిన్నె లేదా కడాయి పెట్టుకొని ఇందులో 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. బియ్యం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోనే పాలు నీళ్లు తీసుకోవాలండి. పాలు ఇలా బాగా మరిగి పొంగు వస్తున్నప్పుడు ఇందులో దంచుకున్న 1 స్పూన్ యాలకుల పొడి, అలాగే ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. సగ్గు బియ్యాన్ని ముందే నీటిలో నానబెట్టుకున్నాం కాబట్టి 2-3 నిమిషాలకే ఇవి ఉడికిపోతాయండి. సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న తాలికలను నెమ్మదిగా వేసుకోవాలండి. ఈ విధంగా తాలికలన్నీ వేసుకున్న తర్వాత వీటిని కలపకుండా అలాగే ఒక 6-7 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకోవాలండి. వెంటనే గరిటె పెట్టి కలపడం వలన తాలికలు విరిగిపోతాయండి. తాలికలు ఉడికేలోపు ముందుగా పక్కకు తీసుకున్న పిండిని గిన్నెలోకి వేసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. 6-7 నిమిషాల తర్వాత ఇలా నెమ్మదిగా గరిటెతో కలుపుకొని తాలికలను ఉడికించుకోవాలండి. ఒక 10-15 నిమిషాలకు తాలికలు ఈ విధంగా చక్కగా ఉడికిపోతాయండి.
తాలికలు ఉడికిన తర్వాత గిన్నెలో కలిపి పెట్టుకున్న బియ్యపిండి నీటిని ఇందులో వేసి కలుపుకొని ఇది చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి. 2-3 నిమిషాలకు ఇది చిక్కబడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ మారగానే ఇందులోకి 2 స్పూన్ల జీడిపప్పు, 1 స్పూన్ బాదం పప్పు వేసి వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత చివర్లో ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నెయ్యిలో వేయించిన ఈ డ్రై ఫ్రూట్స్ ను పక్కన పెట్టుకున్న తాలికలలో వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిన బెల్లం నీటిని ఇందులోకి వడగట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇది చల్లబడే కొద్దీ ఇంకా చిక్కబడుతుందండి. అంతే అండి, చాలా ఈజీగా పాల తాలికల పాయసం రెడీ అయ్యింది. ఎంతో రుచికరమైన పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మన టేస్టీ విందు ఛానల్ ను తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.